ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం ససంగ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము షష్టమ స్కందము. మచ్చలేని మహాద్భుతమైన తేజస్సు అంతటా విస్తరిల్లింది. అలా విస్తరిల్లుతూ ఉండగా మహాబలవంతులు, చక్కని ధర్మము శాంతి కలిగిన వారు, మిక్కిలి సాహసం కలిగిన వారు, దేవతలకు కూడా పూజ్యులు అయి విష్ణుదూతలు లోకంలో విష్ణు భక్తులను రక్షించడం కోసం క్రిక్కిరిసి చేరిస్తూ ఉంటారు. నా వలన కానీ, మీ వలన కానీ, దేవతల వలన కానీ, రాక్షసుల వలన కానీ ముల్లోకాలలోని విష్ణు భక్తులకు ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉంటారు అని చెబుతూ, భగవత్ ప్రణిహిత ధర్మం భగపడదెవ్వారి మతికిన నిమిషగరుడో రగ సిద్ధ సాధ్య నరసుర కగతాపసయక్ష దివిజఖ చెరులకైనన్. దేవతలు, గరుడులు, నాగులు, సిద్ధులు, సాధ్యులు, నరులు, పక్షులు, మునులు, యక్షులు, స్వర్గంలో ఆకాశంలో సంచరించేవారు ఎవరికైనా సరే భగవంతుడు చెప్పిన ధర్మం మనసుకు అందదు. ఎన్నడు తెలియగనేరరు పన్నగపతిశాయి తత్వభావము మేనం గన్నుల వేల్పునుడాపల జన్న మరిన వేల్పు ముదుక చదువుల వేల్పున్. శేషసాయి అయిన జలజాక్షుని తత్వాన్ని 1000 కన్నులు గల దైవేంద్రుడు గాని, అర్ధనారీశ్వరుడైన శివుడు గాని, వేదాలు చదివే బ్రహ్మదేవుడు కానీ ఎన్నటికీ తెలుసుకోలేరు అని చెబుతూ, వరమహాద్భుతమైన వైష్ణవ జ్ఞానంబు తిరముగానెవ్వరు తెలియగలరు. దేవాది దేవుండు త్రిపుర సంహరుడుండే కమల సంభవుడుండే కార్తికేయ కపిల నారదులుండే గంగాత్మజుండుండే మనువుండే బలియుండే జనకుడుండే బ్రహ్మాదుడుండే నేర్పాటుగా సుకుడుండే భాసురతరమతి వ్యాసుడుండే గాకయన్యుల తరమే ఈ లోకమందుని శుభోదంబు సద్బోధమీ పదార్థమీ సదానంద చిన్మయమీ అగమ్యమీ విశుద్ధంబు గుహ్యంబుని శుభంబు. ఉత్తమమైన మహాద్భుతమైన వైష్ణవ జ్ఞానాన్ని స్థిరంగా ఎవ్వరూ తెలుసుకోలేరు. అది చక్కగా అర్థమయ్యేది, మంచిని బోధించేది, సదానంద రూపమైనది, చిద్రూపమైనది, అగమ్యము, విశుద్ధము, రహస్యము, శుభము అయినది. అటువంటి ఈ పదార్థాన్ని దేవాది దేవుడు, త్రిపుర సంహారి అయిన ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు, కుమారస్వామి, కపిలుడు, నారదుడు, భీష్ముడు, మనువు, బలి, జనకుడు, ప్రహ్లాదుడు, శుకుడు, బుద్ధిమంతుడైన వ్యాసుడు వీరు తెలుసుకోగలరేమో కానీ ఈ లోకంలో వేరెవ్వరికీ అది సాధ్యం కాదు. ఈ పన్నిద్దరు తక్కగనోపరు తక్కొరులు తెలియను ఉపనిషదుచిత శ్రీపతి నామ మహాద్భుత దీపిత భాగవత ధర్మ దివ్య క్రమమున్. శ్రీపతి నామాన్ని మహాద్భుతంగా దీపింపజేసే భాగవత ధర్మం ఉపనిషత్తులతో సమానమైనది. అటువంటి భాగవత ధర్మం యొక్క దివ్యమైన క్రమాన్ని పైన చెప్పిన శివుడు మొదలైన 12 మంది తప్ప ఇతరులెవరూ తెలుసుకోలేరు. ఏది జపింపనమృతమయ్య సగుచుండునేది సద్ధర్మ పదమని ఎరుగదగిన దదియ సద్భక్తి యోగంబు నా వహించు మూర్తిమంతంబుదా హరి కీర్తనంబు. జపిస్తే అమృతంలా అనిపించేది, చక్కని ధర్మ మార్గం అని తెలుసుకోదగినది, మూర్తిమంతమైనది హరి సంకీర్తనం. ఆ హరికీర్తనమే సద్భక్తి యోగాన్ని కలుగజేస్తుంది. కంటిరే మీరు సుతులార కమల నేతృభవ్యమగునామ కీర్తన ఫలము నేడు తవిలి మృత్యువుపాస బంధముల వలన జానతనమున నూడెన జామిలుండు. నాయనలారా,
పద్మాక్షుని భవ్యమైన నామాన్ని ఉచ్చరించడం వలన కలిగే ఫలితాన్ని చూశారు కదా. అజామిలుడు మృత్యపాశ బంధంలో తగులుకొని కూడా నేర్పుగా దాని నుండి బయటపడ్డాడు. ఏటికి జాలి బొందనరుళి క్రియ కృష్ణునికి తనంబు పాపాటవులం దహింపగలదౌటకు సంధియమేళ ఇప్పుడీ తూటరి దోసకారి పెను దోసియ జామిలుడంత ముందుచుం బాటిక విష్ణునామసుతు బల్కుచు కేవల ముక్తికే గడే. మానవులు ఈ రీతిగా ఎందుకు శ్రమపడుచున్నారు? కృష్ణుని నామ సంకీర్తనం పాపాలనే అడుగులను దహించి వేస్తుంది అనడానికి సందేహం ఏముంది? తుంటరి, దుర్మార్గుడు, గొప్ప పాపాత్ముడు అయిన ఈ అజామిలుడు చనిపోతూ కూడా విష్ణువు పేరు గల కొడుకును చక్కగా పిలుస్తూ కేవలమైన ముక్తిని పొందలేదా? ఇంతయును దద్యమని మది నింతయు తెలియంగలేరు హీనాత్ములు దుర్ధాంత తరఘటిత మాయాక్రాంతాత్యంత ప్రకాశ గౌరవ జడులై. అనచడానికి శక్యం కానట్లుగా కూడా మాయచేత అత్యంత ప్రకాశవంతమైన జ్ఞానం ఆక్రమింపబడగా అల్పులు మూఢులై ఇదంతా తథ్యమే అని మనసులో తెలుసుకోలేరు. ఈ విధమున్ మంగళ మహాశ్రీ వృత్తము. ఈ విధమునన్ విభుదులేక తమ చిత్తములనేకతములేక హరినీసున్ భావమున నిలిపితగు భాగవత యోగి పరిపాకమున నొందుదురు. వారిందే వలదు దండన గతింజనదు మాకు గురుతింపనఘముల్దలగు మీదన్ శ్రీవరుని చక్రము విశేషగతిగాచు సురసేవితులు ముక్తి గడు పెద్దల్. పండితులు ఏకాగ్ర మనస్కులై కారణము లేకుండానే ఈ రీతిగా ఈశుడైన హరిని మనసులో నిలిపి తగిన రీతిలో భగవద్భక్తులైన యోగులుగా పరిణమిస్తారు. అటువంటి వారిని మీరు తీసుకుని రాకండి. మేము వారిని దండింపకూడదు. పాపాలు తొలగిపోయాక లక్ష్మీపతి చేత చక్రం వారిని అత్యధికంగా రక్షిస్తూ ఉంటుంది. వారిని దేవతలు కూడా సేవిస్తారు. వారు ముక్తికి అగ్రగణ్యులు. ఎవ్వరు సిద్ధ సాధ్యకే చరేశ లసత్పరిగీత గాదలం దెవ్వరు ముక్తి భోగతల హేమ మనోహర చంద్రశాలందెవ్వరు శంఖచక్ర గురుహేతి గధా రుచిరోగ్రపాణుల మవ్వపురూపవంతుల సమానులు ఓ ధరలోని వైష్ణవుల్. లోకంలో విష్ణు భక్తులు అను సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు తమ గీతాలలో, గాథలలో కీర్తిస్తూ ఉంటారు. వారు ముక్తికాంత యొక్క అందమైన బంగారు భవనాలలోని చంద్రశాలలో ఉంటారు. వారి చేతులలో శంఖము, చక్రము, పెద్ద కత్తి, గద అందంగా అమరి ఉంటాయి. వారు స్నిగ్ధమైన రూపాలు కలిగిన వారు, సాటిలేనివారు. శృత్యంత విశ్రాంతమత్యనుక్రమణీయ భగవత్ ప్రసంగతుల్ భాగవతులు సనకాది ముని యోగ జన సదానందైక పరమ భాగ్యోదయుల్ భాగవతులు. కృష్ణ పద ధ్యాన కేవలామృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు. బహుపాతకానీక పరిభవ ప్రక్రియా పరుషోఘ్రమూర్తులు భాగవతులు. భావతత్వార్థవేదులు భాగవతులు. బ్రహ్మవాదానువాదులు భాగవతులు. సిరులు ధనరంగనెన్నడు జేటులేని పదవి నొప్పారు వారు ఓ భాగవతులు. భగవద్భక్తులు వేదాంతమునందు నిలిచి ఉండే బుద్ధితో ఆ క్రమం తప్పకుండా భగవంతుని గుర్చిన ప్రసంగాలను చేస్తూ ఉంటారు. సనకడు మొదలైన యోగుల, మునుల, యోగిజనుల సదానందాన్ని పొందే పరమ భాగ్యవంతులు కృష్ణుని పాదాలను ధ్యానించడము అనే కేవల అమృతాన్ని పానం చేయడంలో మునిగిపోయిన వారు. అనేకమైన పాతకాలను మరి ఉపపాతకాలను పారద్రోలడము అనే ప్రక్రియలో కఠినమైన ఉగ్రమూర్తులు.
భాగవతులు భగవంతుని భావాన్ని తత్వాన్ని కూడా తెలిసినవారు. భాగవతులు బ్రహ్మవాదాన్ని బోధించేవారు. ఎప్పుడూ సంపదతో కూడి శాశ్వతమైన పదవితో అలరారేవారు. భాగవతులు అంటే ఇలా ఉంటారు. అదిగాన విష్ణు భక్తుల గదియగ జనవలదు మీరు కరివరదుల సత్పద పద్మ వినతి విముకులదు దినంటగ గట్టి తెండు ధూర్తులు వారల్. కాబట్టి మీరు విష్ణు భక్తులను ఎప్పుడూ సమీపించవద్దు. గజేంద్రుని రక్షించిన శ్రీహరి పాద పద్మాలకు మొక్కడానికి విముఖత ఎవరైతే చూపిస్తారో వారిని పూర్తిగా పాశబద్ధులను తీసుకొని రండి. వారే దుర్మార్గులు. యకశక్కమునకైన ఇందిరారమణుని బలుకంగలేని దుర్భాషితులను కలలోననైన శ్రీకాంతుని సత్పాద కమలముల్ సోడని కర్మదృశులా నవ్వుచునైన కృష్ణ ప్రశంసకు జీవిదార్పనేరని దుష్కథా ప్రవణులా యాత్రోత్సవంబులనైన నీసుని గుడి త్రోవ ద్రొక్కగలేని దుష్పదులను పరమ భాగవతుల పాదధూలి సమస్త తీర్థసారమనుచు తెలియలేని వారి 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 చేరిన వారి దొలుత గట్టి తెండు దూతలారా హేళనగానైనా లక్ష్మీపతిని నోట ఉచ్చరించని దురాలాపులను కలలోనైనా లక్ష్మీపతి పాదపద్మాలను చూడని చర్మచక్షువులు ఉన్నవారిని నవ్వులాటకైనా కృష్ణుని కథలను చెవి వగ్గకుండా దుష్కథలను వినేవారిని ఉత్సవయాత్రలలోనైనా భగవంతుడి గుడి త్రోవకు వెళ్ళని దుష్పాదాలు కలిగిన వారిని పరమ భాగవతోత్తముల పాదధూలి సమస్త తీర్థాల యొక్క సారం అని తెలుసుకోలేని వారిని వారి సంబంధులను వారితో చెలిమి చేసిన వారిని ముందుగా బంధించి తీసుకొని రండి. ఎల్ల పాపములకు నిల్లైన ఇంటిలో బద్ధ తృష్ణులగుచు బుద్ధి దలగి పరమహంసకులము మరిదప్పి వర్తించు ధూర్త జనుల దిండు దూతలారా. ఓ దూతలారా, సమస్త పాపాలకు కుదురైన దేహంలో ఉంటూ తృష్ణకు కోరికలకు బద్దులై బుద్ధిని కోల్పోయి పరమహంసల మార్గం తప్పి చేరించే ధూర్త జనులను పట్టుకొని తీసుకొని రండి. ఆరయదనదు జిహ్వ హరి పేరు నుడువదు చిత్తమతని పాద చింత జనదు తలపదమకు ముక్తి తంగేటి జున్నోకు సకల విష్ణు భక్తులకును బోలే. ఇటువంటి వారి నాలుక హరి పేరు ఉచ్చరించదు. వారి చిత్తము హరిపాదాల గురించి చింతించదు. వారికి విష్ణు భక్తులకు వలె ముక్తి అనేది తంగేటి జున్ను వంటిదే. అంటే తంగేటి చెట్లు ఎంతో ఎత్తు ఉండవు, చేతికే అందుతాయి అని చెప్పడం కోసరం పద్మనయను మీది భక్తి యోగం బెల్ల ముక్తి యోగమనుచు మొదలెరుంగు వారి 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 వారింజేరిన వారి త్రోవ దలపవలదు దూతలారా. ఓ దూతలారా, పద్మాక్షుని మీది భక్తి యోగమే ముక్తి యోగము అని పూర్తిగా తెలుసుకున్న వారి సంబంధుల వారితో కలిసిన వారి దారులను గూర్చి మనసులో కూడా తలచవద్దు అని యముడు దూతలకు చెప్పాడు అని చెప్పి సుఖమహర్షి ఇంకా ఇలా అన్నాడు. శ్రీకృష్ణుని నామాలను కీర్తించడం జగత్తుకు మంగళకరమని, జగత్తుకు ఆనందదాయకమని, జగత్తంతా వాటిని కీర్తిస్తూ ఉంటుందని, అన్ని పాపాలకు కూడా ఏకైక తరుణోపాయమని, సమస్త దుఃఖాలను నివారించేదని, అన్ని దారిద్ర్యాలను నిర్మూలిస్తుంది అని, సమస్త మాయా గుణాలను ఛేదించేదని కూడా అత్యధిక హరి పరాక్రమాలను వినేవారి మనసులు మిక్కిలి నిర్మలమైనట్లుగా మరి ఏ ఇతర వ్రతాలను ఆచరించడం వలన కూడా నిర్మలం కావని శ్రీకృష్ణుని పాద పద్మాలను హృదయ పద్మంలో నిలుపుకున్నవారు ఇతర పాపకృత్యాలైన అవిద్యా వ్యసనాలను పొందరని తమ ప్రభువైన యముడు చెప్పగా అతని సేవకులకు ఆశ్చర్యం కలిగింది. ఆనాటి నుండి విష్ణు భక్తుల వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడ్డారు. రాజా, పూర్వం సకల విజ్ఞాని అయిన అగస్త్యుడు దుఃఖాలను పోగొట్టేది
పుణ్యులన్నిటికీ పుట్టినిళ్ళైనది అయిన మలయ పర్వతం మీద పురాణ పురుషుడైన శ్రీహరిని ఆరాధిస్తూ అతి రహస్యమైన ఈ ఇతిహాసాన్ని నాకు తెలియజేశాడు అని చెప్పగా విన్న పరీక్షిత్ రాజు ఆశ్చర్యముతో ఆనందంతో మనస్సు నిండిపోగా ఇలా అడిగాడు. స్వయంభువమనువేలనోయ్య సురాసురాండ జోరగనరవర్గాయత సర్గము తెలిపితిపాయకయది విస్తరించి పలుకంగదవే. ఓ మునీశ్వర, స్వయంభువమనువు కాలంలో దేవతలు, రాక్షసులు, పక్షులు, పాములు, మానవులు మొదలైన వారి పుట్టుక గురించి తెలిపావు. అది విస్తరించి వివరించవలసినదిగా కోరుచూ ఉన్నాను. ఉత్తర కొడుకిట్లడిగిననుత్తరమును నమ్మునీంద్రుడు తమ చేతో వృత్తి ముదమంది పలికెను దత్తర పాటుడిగి వినుడు తాపసవర్యుల్. ఉత్తరాదేవి కొడుకైన పరీక్షిత్తు ఇలా అడిగిన వెంటనే ఉత్తమమైన మనఃప్రవృత్తి కలిగిన సుఖయోగీంద్రుడు తడబడకుండా సంతోషంగా ఇలా చెప్పసాగాడు. సౌనకాది మునులారా, ఈ సంగతి వినండి అని సూతమునీంద్రుడు చెప్తూ ఉన్నాడు. పూని ప్రచేత సపుత్రులు 10 ప్రాచీన బర్హిష ప్రాఖ్యగలుగు వారు మహాంబోధి వలన వెల్వడి వచ్చి తగ వృక్షవృతమైన ధరణి చూచి మేదిని జములపై మిక్కిలి కోపించి మదిలోన దీపితమన్యులగుచు వక్త్రంబులను మహావాయు సంయుతంబైనయనలంబు గల్పించి అవనిజముల బెల్లువడగాల్పదొడగిన తల్లడిల్లి వారి కోపంబు వారించువాడ బోలె బలికె చంద్రుండయో మహాభాగులారా దీనమగు వృక్షముల మీద దిగుటదగునే. ప్రాచీన బర్హికి ప్రచేతసులనే పేరుతో 10 మంది కొడుకులు ఉన్నారు. వారు సముద్రం నుండి పైకి వచ్చి భూమి అంతటా వృక్షాలు నిండిపోయి ఉండడం చూశారు. ఆ వృక్షాలపై వారికి కోపం వచ్చింది. మనసులో మండిపడ్డారు. తమ నోళ్ళ నుండి మహావాయువుతో కూడిన అగ్నిని సృష్టించారు. చెట్లన్నింటినీ కాల్చివేయసాగారు. చంద్రుడు తల్లడిల్లిపోయాడు. వారి కోపాన్ని నివారించడానికా అన్నట్లు వారితో, అయ్యో మహానుభావులారా, దీనమైన వృక్షాల మీద ఈ విధంగా విరుచుకుపడడం న్యాయమా? మొదల వర్ధిష్ణులగు మిమ్ము సదయ హృదయులగు ప్రజాపతులనుచు సర్వాత్ముడనియే నట్టి మీరు ప్రజా సృష్టికైన వారలి వనస్పతి తతుల దహింపదగునే. మొట్టమొదట వృద్ధి పొందిన మిమ్మల్ని పరమాత్ముడు దయాహృదయులైన ప్రజాపతులని పేర్కొన్నాడు. అలా ప్రజలను సృష్టించడానికి పుట్టిన మీరు ఈ వృక్షాలను దహించడం న్యాయమేనా? ఆది కాలంబున నా ప్రజాపతిపతి అయిన లోకేశ్వరుండచ్యుతుండు పద్మనేత్రుడు వనస్పతులనోషధి ముఖ్య జాతంబు నివమును జంబు గోరి కల్పించెనందు ముఖ్యంబైన అన్నంబున చరంబులైన ఎట్టి యపదమెల్లంబాదచారులకును బాల్వెట్టి ఇరుగాళ్ళు చేతులు గలిగిన జీవతతికి పాణులొగినేని లేనియా చతుష్పాత్తులెల్ల నన్నముగ భూని గావించే నదియుగాకయా మహాభాగుడచ్యుతుడాధరమున మీకు ననఘాఖ్య విఖ్యాతి జోకపరిచే. ఆ ప్రజాపతులకు అధిపతి లోకేశ్వరుడు అయిన అచ్యుతుడు చల్లదనము, శక్తి కావాలనుకొని చెట్లు, ఔషధులు మొదలైన వాటిని సృష్టించాడు. పాదాలు కలిగి చరించే జీవులకు పాదాలు లేని అచరములైన వాటిని ముఖ్యముగా ఆహారంగా ఏర్పాటు చేశాడు. 2 కాళ్ళు 2 చేతులు కలిగిన జీవులకు చేతులు లేని ఆ 4 కాళ్ళ జంతువులను అన్నంగా ఏర్పాటు చేశాడు. అదిగాక ఆ మహానుభావుడైన అచ్యుతుడు ఎంతో ఆదరముతో మీకు అనఘులు అంటే పాపరహితులు అనే పేరు కూడా నిర్దేశించాడు. నిజముగ దేవాధీశ్వరుడజుడ ప్రజా సర్గమునకుననఘుల మిమ్మున్ సృజించె నిట్టి వారికి గుజదహనము సేయ నెట్లు కోరిక వడమెన్.
దేవతలకు అధిపతి అయిన బ్రహ్మ ప్రజలను సృష్టించడానికి నిజంగా పాపరహితులైన మిమ్మల్ని సృష్టించాడు. అటువంటి మీకు చెట్లు దహించి వేయాలి అనే కోరిక ఎలా కలిగింది? సతత మహత్వ సత్వగుణ సత్పురుష స్మృతి బొందరయ్యా, మీ పితరులు పితామహులు బెద్దలు నెన్నడు బొందనట్టి దుష్కృతమతమైన కోపమున గిల్బిష భావము మానరయ్యా, సంభృత కరుణావలోకమున భీత తరు ప్రకరంబు జూచుచున్. ఓ ప్రచేతసులారా, ఎల్లప్పుడూ గొప్ప సత్వగుణం కలిగిన సత్పురుషులను మీరు గుర్తు చేసుకోండి. మీ తండ్రులు తాతలు పెద్దలు ఎప్పుడూ పొందనట్టిది, దుష్కృత్యాలకు ప్రీతిపాత్రమైనట్టిది అయిన ఈ కోపానికి భయపడిపోయిన ఈ చెట్లను నిండైన కరుణా దృష్టితో చూస్తూ కోపాన్ని, ఆ కోపం వలన కలిగే పాపాన్ని విడనాడండి. తప్పక యర్భకావళికి దల్లియు దండ్రియు నేత్ర పంక్తికిన్ రెప్పలు నాతికింబతియురేడు ప్రజావలికెల్ల నద్దికింబొప్ప గృహస్థు మూఢులకు నుత్తములెన్న సమస్త బాంధవుల్ ముప్పునగావలేని కడుమూర్ఖులుగారు నిజాల చుట్టముల్. ఆలోచించి చూస్తే పిల్లలకు తల్లిదండ్రులు, కన్నులకు రెప్పలు, స్త్రీకి భర్త, ప్రజలకు రాజు, యాచకునికి గృహస్థు, మూడులకు ఉత్తములు, తప్పకుండా అన్ని రకాలుగాను బంధువులు. ఆపద సమయాలలో కాపాడలేని వట్టి మూర్ఖులు నిజమైన చుట్టాలుగారు. అఖిల భూతముల దేహాంతస్తమగుణాత్మయీశుడచ్యుతుడని ఎరుగవలియు నెరిగి సర్వం భైన ఇందిరా రమణులో జూపులదనివిగా జోడవలియు జూచిన చిద్రూప శుద్ధాత్ములకు మిమ్ము నెనసిన వేట్కతో నిచ్చమెచ్చు మెచ్చిన సర్వాత్ము మీరెరింగిన చోట గోపగుణంబుల బాపవలయు బాపి దగ్ధశేష పాదపజాలంబుదీయ మెసగ బ్రతుక నీయవలయు ననఘులార మీరలస్మదీయ ప్రార్థనంబు బరగజే కొనంగవలయు. ఓ పాపరహితులారా, సమస్త ప్రాణుల శరీరాలలోనూ ఆత్మరూపంలో ఉండే ఈశుడు ఆ శ్రీహరే అని మీరు గ్రహించాలి. అలా తెలుసుకొని సర్వాంతర్యామి అయిన లక్ష్మీపతిని అంతర్దృష్టితో తనివి తీరా చూడాలి. అలా చూస్తే చిద్రూపంతో శుద్ధాత్ములైన మిమ్మల్ని మిక్కిలి సంతోషంతో అతడు మెచ్చుకుంటాడు. అలా మెచ్చుకున్న సర్వాత్ముని మీరు ఎక్కడ గుర్తించారో అక్కడ, అంటే హృదయంలో కోపగుణాన్ని తొలగించుకోవాలి. అలా కోపాన్ని మాని కాలిపోగా మిగిలిన చెట్లన్నింటినీ ఆనందంగా బ్రతకనివ్వాలి. మీరు నా ప్రార్థనను అంగీకరించాలి. ఇదే వృక్ష సముద్భవయగుమదిరేక్షణ నాప్సరసి కుమారికన్ నిత్తున్వదలక పత్నిక చేకొని ముదమందుడు పాదపముల మోసమువాయన్. ఇదిగో వృక్షాల నుండి పుట్టినది, మత్తెక్కించే చూపులు గలది, అప్సరసల సంతానము అయిన ఈ కన్యను నేను మీకు సమర్పిస్తున్నాను. దీనిని భారీగా చేపట్టి సంతోషించండి, చెట్ల ఆపద తొలగిపోయేలా చూడండి అని వారిని పిలిచి మారిష అనే కన్యను వారికిచ్చి చంద్రుడు వెళ్ళిపోయాడు. వారలు పర్యాయంబున నీరేజముఖిన్ వరించి నెరి రమియింపన్ ధీరుడు ప్రాచేతసుడై వారక దక్షుండు బుట్టె వనజసముడై. వారందరూ ఆ పద్మాక్షిని పర్యాయ క్రమంలో వరించి ఆమెతో రమించారు. వారికి ప్రాచేత వంశోద్భవుడు, ధీరుడు, బ్రహ్మదేవునితో సమానుడు అయిన దక్షుడు పుట్టాడు. ఎవ్వని సంతానంబులు నివ్వటిలెన్ వసుధ నెల్ల నెరిన దక్షుండెవ్వలన జగములన్నిట బ్రవ్వ జలము నిలిపినట్లు ప్రజబుట్టించెన్. ఈ భూమి అంతటా దక్షుని సంతానమే వ్యాపించింది. నీరు ప్రవహించినట్టుగా దక్షుడు లోకాలలో ప్రజలను పుట్టించాడు. వారని వేట్కతో
దుహితృవత్సల దక్షుడు దక్షుడాత్మలో కోరి సృజించే కొన్నిటి నకుంఠిత వీర్యము చేత గొన్నిటింబోరణ ఖేచరంబులను భూచర ముఖ్య వనేచరంబులన్ నీరచర వజ్రం వ్రజంబురజనీచర జాలాదివాచరంబులన్. కూతుళ్ళ మీద వాత్సల్యం చూపడంలో దక్షుడైన దక్ష ప్రజాపతి మహా ఉత్సాహంతో ఆకాశంలోను, భూమి మీద, అడవులలో, నీటిలో చరించే పక్షులు, చెట్ల మీద జంతువులు, చేపలు మొదలైన చెట్లు, వాటిని రాత్రులందు పగటిపూట సంచరించే రాక్షసులు, మనుష్యులు మొదలైన జీవులను కొన్నింటిని మనసులోనే సంకల్పించి సృష్టించాడు. కొన్నింటిని అమోఘమైన వీర్యం చేత సృష్టించాడు. నరసుర గరుడోరగ కిన్నెర దానవయక్ష పక్షినగ వృక్షములందరమిడి సృష్టి ఒనర్చెను దెరముగ దక్ష ప్రజాపతి వితత కీర్తిన్. మానవులు, దేవతలు, గరుడులు, ఉరగులు, కిన్నరులు, దానవులు, యక్షులు, పక్షులు, కొండలు, చెట్లు, వీటన్నింటినీ క్రమక్రమంగా దక్ష ప్రజాపతి సృష్టించాడు. దానితో అతని కీర్తిలోకాలలో స్థిరంగా వ్యాపించింది. బహువిధముల బహుముఖముల బహురూపములైన ప్రజల బహులోకములన్ బహుళముగ చేసి మదిలో బహుమానమునొందడయ్య ప్రఖ్యాతముగన్. ఈ రీతిగా అనేక విధాలుగా, అనేక దిశలలో, అనేక రూపాలతో ప్రజలకు అనేక లోకాలను బహుళంగా సృష్టించి కూడా దక్షుడు అందరిలా మనసులో తనను తాను మెచ్చుకోలేదు, తృప్తిపడలేదు. అప్రజా సర్గ బృంహితంబైన జగము దక్షుడీక్షించి మదిలోన దాపముంది మరియు జననంబు నొందించు మతము రోసి పరమ పురుషుని నాశ్రయింపంగదలచే ఆ ప్రజా సృష్టిలో మిక్కిలిగా నిండిపోయిన జగత్తును చూశాడు దక్షుడు. అతనికి మనసులో పరితాపం కలిగింది. ఇంకా సృష్టించాలి అనే అభిప్రాయాన్ని విరమించుకున్నాడు. పరమపురుషుని ఆశ్రయించాలి అనుకున్నాడు. ఈ రీతిగా దక్ష ప్రజాపతి తాను సృష్టించిన లోకాల ప్రజలతో తృప్తి చెందక మనసులో ఆలోచన చేసుకుని లక్ష్మీపతిని సంతుష్టినిగా చేయాలి అనుకున్నాడు. మోదంబై పరిదూషిత ఖేదంబై శాభరిద్దకిలికించిత దృగ్భేదంబై బహుసౌఖ్యాపాదంబై యొప్పు వింధ్య పాదంబునకున్. అతడు వింధ్య పర్వత చర్య ప్రదేశానికి వెళ్ళాడు. అది ఆనందాన్ని కలిగిస్తోంది, దుఃఖాలను పోగొడుతోంది. భిల్ల స్త్రీలు అందమైన విలాసవంతమైన చూపులతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదంగా అమిత సౌఖ్యం కలిగించేదిగా ఉన్నది. ఇలా ఆ వింధ్య పర్వత పాదానికి వెళ్ళి అక్కడ అగమర్షణము అనే తీర్థాన్ని చూశాడు. అది సమస్త పాపాలను హరించేది. ప్రతిదినము హోమాలు చేస్తూ దానిని సేవించాడు. అక్కడ అతి ఘోరమైన తపస్సును చేశాడు. హరిని ప్రసన్నుని చేసుకున్నాడు. హంసగుహ్యం అనే రాజ్యంతో శ్రీహరిని ఈ రీతిగా స్తుతించాడు అని సుఖమునీంద్రుడు పరీక్షిన్ మహారాజుకు తెలియజేశాడు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.